హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు? గుమ్మగుమ్మల్లో గుమ్మడికాయ తీపి కూర చేస్తానండి. గుమ్మడికాయ తీపి కూర. అవును. ఓకే. సో జనరల్ గా గుమ్మడికాయ, సొరకాయ ఇవన్నీ కూడా మనకి సో ఇలా కొంచెం దాంట్లో బెల్లం వేసేసుకొని ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఐటమ్. యా. గుమ్మడి తీపి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి తీపి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుమ్మడి ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, బెల్లం తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి గుమ్మడి తీపి కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం గుమ్మడికాయ ముక్కలు ఉడికించి పెట్టేసుకున్నాం. సో ఇది కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. సో లేదనుకుంటే పోపు వేసిన తర్వాత పోపుతో పాటుగా మనం ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటే అవి వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అండి. సో ఇది మనకు కొంచెం ముద్దకూర టైప్ లో వస్తుందా రాజు గారు? అవునండి. బేసిక్ గా గుమ్మడికాయ అంటేనే ఇట్లా తీపి కూరలు, పులుసు ఎక్కువ ఎక్కువగా చేసేవన్నీ ఇవే ఇది వరకట్లో. Yes. ఇప్పుడు అంటే మనకి రకరకాల వెరైటీస్ వచ్చేసాయి. గానీ పోపు దినుసులు జీలకర్ర ఆవాలండి. సో కర్రీలా చేసుకుంటాం కాబట్టి పప్పులు అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు అండి, అలాగే కొంచెం ఇంగువ. సో దీంట్లో మెయిన్గా అంతా కూడా పోపులోనే ఉంటుందండి. సో పోపు మనం బాగా పెట్టుకుంటే ఆ టేస్ట్ అంతా కూడా మనకు ఆ కర్రీకి వచ్చేస్తుంది. టమాటో ముక్కలు. సో కొంచెం ఇట్లాంటి ట్రెడిషనల్ వెరైటీస్ కి కాస్త ఇంగు పోపు అది కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అది కొంచెం ప్లస్ పాయింట్ కూడా. మనం అప్పుడప్పుడు అంటే ఈ ఇంగువ చాలా మంది ఇళ్లలో కొంచెం వాడరు కదా. అవునండి. ఎక్కడైనా బయట తిన్నప్పుడు అరే ఇదేదో చాలా బాగుంది టేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న చేంజ్. అలాగే దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు. సో ఇక్కడ మనకి టొమాటో ముక్కలు కొంచెం మగ్గాలండి. సో ఈ మగ్గిన తర్వాత మనం గుమ్మడి ముక్కలు ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా. సో కాబట్టి టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత వేస్తే సరిపోతుంది. ఓకే, మరి ఇక్కడ టమాటో ముక్కలు మగ్గుతుంటే ఈలోగా మనం చిటికా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా బాదం పప్పులు తినడం వల్ల మన ఆరోగ్యానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే పాలు తాగడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి వీటి రెండింటినీ కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అది ఎలా అంటారా? బాదం పప్పుల్ని ఒక 2-3 తీసుకుని పాలలో నానబెట్టి బాగా రుబ్బుకుని ఆ పేస్ట్ని కనుక ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడి ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి అండి. కంపల్సరీ కాదు, కొంచెం టేస్ట్ యాడ్ చేస్తుందని చెప్పి వేస్తున్నాం. అలాగే బెల్లం తురుము. సో తీపి కూర అని కూడా మరి ఎక్కువ తీగా కూడా చేసుకోకూడదండి, కొంచెం సరిపడా చూసుకోవాలి మనం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా కొంచెం. సో ఎలాగో మనకి టమాటో పులుపు ఉంది కాబట్టి ఇంకా ఆ చింతపండు పులుపు లేకపోయినా బాగానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది. సో పండగలో అలాంటి టైంలో అయితే కంపల్సరీ గుమ్మడికాయ కూరలో ఏవో ఒకటి ఉంటాయి. ఇవి బేసిక్గా సింపుల్గా చేసుకుంటే కూడా టేస్టీగా ఉంటాయి. అంటే మసాలా వెరైటీస్ ట్రై చేసినా బాగుంటుంది, కానీ ఎంతైనా ఈ రెసిపీ ఈ వెజిటబుల్స్ కి కాస్త ఈ సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకుంటేనే ఆ టేస్ట్ బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిద్దామండి. సో ఆ బెల్లం పులుపు, అదే టమాటో పులుపు, ఈ బెల్లం తీపి అంతా కూడా కొంచెం ఆ ముక్కలకు పట్టేస్తే మనకి ఇంకా సర్వ్ చేసేసుకుంటాం. సో ఇక్కడ మనం కారపొడి, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. సో అలా కాకుండా కొంచెం కలర్లో మనకు కొంచెం చేంజింగ్ రావాలనుకుంటే 1-2 మిరపకాయలు మనం కొంచెం ఎక్కువ వేసేసుకొని
ఆ కారం పసుపు లేకుండా చేసుకుంటే కొంచెం కలర్లో కూడా కొంచెం ఇదిగా వస్తుంది, డిఫరెంట్ వస్తుంది. అలాగే గ్రేవీ కొరకు కూడా ఉడికించుకున్న ఈ గుమ్మడి ముక్కల్ని ఒక 2-3 ముక్కలు తీసేసి కొంచెం మెత్తగా మెదిపేసి చేసేసుకుంటే కొంచెం గ్రేవీ లాకుండా థిక్నింగ్ వస్తుంది మనకి. కొంచెం కొత్తిమీర, వేడివేడిగా గుమ్మడి తీపి కూర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా గుమ్మడి తీపి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి తీపి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గుమ్మడి ముక్కలు, ధనియాల పొడి, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి తీపి కూర రెడీ. గుమ్మడి తీపి కూర తయారీ విధానం చూసారు కదా, న్యూస్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఇప్పుడు ఈ చిలకడ దుంపలు కానీ ఇలా గుమ్మడికాయ ఇవన్నీ కూడా మనం అంటే కొంచెం బెల్లం యాడ్ చేస్తే ఆ దాంట్లో ఉన్న ఆ న్యాచురల్ స్వీట్నెస్ కి ఇవి కూడా ఈ స్వీట్నెస్ ఇంకా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో బాగుంది రాజు గారు. ఆ టొమాటో బేస్, కొంచెం ఇంగువ పోపు, ఆ జీలకర్ర ఫ్లేవర్ కూడా మనకి పోపులో వేసుకున్నాం కాబట్టి చాలా బాగా తెలుస్తుంది. వెరీ టేస్టీ. సో చూసారు కదండి, సింపుల్ రెసిపీ అండ్ చాలా మంది రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కూడా. బట్ మనకి ఇలా గుమ్మడికాయలు అవి దొరికినప్పుడు చక్కగా అప్పుడప్పుడు వన్స్ ఇన్ వైల్ ఇట్లా కూడా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. పెదవుల పగుళ్ళు, పెదవులు నల్లబారిపోవడం, ఈ ప్రాబ్లమ్ని ఈ చిట్కా బాగా సాల్వ్ చేస్తుంది. ఎలా అంటారా? కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజుకి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి ఆ నలుపుదనం అంతా కూడా తగ్గిపోతుంది. అలాగే పెదవులు పగలడము, ఎండిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా బాదం పప్పులు తినడం వల్ల మన ఆరోగ్యానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే పాలు తాగడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి వీటి రెండింటినీ కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అది ఎలా అంటారా? బాదం పప్పుల్ని ఒక 2-3 తీసుకుని పాలలో నానబెట్టి బాగా రుబ్బుకుని ఆ పేస్ట్ని కనుక ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. కొంతమందికి మోచేతులు మొరటుగా, నల్లగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలివ్ ఆయిల్తో కనుక ఆ ప్రాంతం అంతా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నలుపుదనము, గరుకుదనం అంతా కూడా పోతుంది. మిగతా స్కిన్ లాగే మోచేతులు కూడా క్లీన్గా, నీట్గా ఉంటాయి. మనలో చాలా మంది ఎండాకాలం వచ్చిందనుకోండి బాగా చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు. అలాగే వర్షాకాలం కానీ, చలికాలం కానీ వచ్చిందంటే బాగా వేడిగా మసులుతున్న నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. ఇది మన స్కిన్కి ఎంత మాత్రం మంచిది కాదు. సీజన్ ఏదైనప్పటికీ గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మన చర్మానికి తగిన కండిషనింగ్ అవుతుంది. అలాగే చర్మం డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇలా రకరకాలుగా చర్మానికి ఉపయోగాలు ఉన్నాయి. చాలా మందికి కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద నలుపుదనం, ఉబ్బులు ఇలా ఉండడంతో పాటు కళ్ళు త్వరగా అలసిపోయినట్లుగా కూడా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా కళ్ళు తాజాగా ఉండాలి అంటే కీరా దోసని ముక్కల్లాగా కట్ చేసుకుని, అంటే స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఆ స్లైసెస్ కనుక కళ్ళ మీద ఉంచుకుని ఒక 1/2 గంట సేపు అయినా కూడా అలా కళ్ళ మీద ఉంచుకున్నట్లయితే కళ్ళు ఫ్రెష్గా, తాజాగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు సాయంత్రం అంటే 5 గంటలకి అట్లా మనం స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ఆ స్నాక్స్లో భాగంగా అటుకులు, పేలాలు, బొరుగులు ఇలాంటి వాటిలో ఉల్లిపాయ ముక్కలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత భోజనం ఏం చేసినా కూడా కాస్త సాఫ్ట్గా ఉన్న ఆహార పదార్థాలు, త్వరగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది.